కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన 3 బిల్లులపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. సీట్లు న్యాయబద్ధంగా పెంచుతామని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. కానీ దీనిపై ప్రతిపక్ష నేతలు, దక్షిణాది రాష్ట్రాల సీఎంలు, ఇంకా సెఫాలజిస్టులు వీళ్ళు మాత్రం బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలకే ఈ బిల్లులు లబ్ధి చేకూరుస్తాయని, దానికే ఉపయోగపడుతుందంటున్నారు. బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల స్వరం మరింత తగ్గుతుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. డీలిమిటేషన్కు మరింత హేతుబద్ధ విధానాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులపై అర్ధరాత్రి దాకా చర్చలు జరిగాయి. ప్రధాని మోదీ నుంచి ప్రతిపక్ష నేత రాహుల్, మంత్రుల నుంచి ఎంపీల దాకా పెద్ద సంఖ్యలో మాట్లాడారు. విపక్ష సభ్యులు రాజ్యాంగ సవరణ సంబంధిత అంశాలపై, ఈ బిల్లులపై ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాదికి అన్యాయం జరుగుతుందన్న వాదనను బలంగా వినిపించారు. కేంద్రం హడావిడిగా నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు నారీ శక్తి వందన్ అధినియం బిల్లు సవరణ, లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డీలిమిటేషన్పై తెచ్చిన బిల్లులపై ఎడతెగని చర్చ జరుగుతోంది. 2029 నాటికి న్యాయబద్ధంగా సీట్లు పెంచుతామని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలపై ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. నిన్న అర్ధరాత్రి 1 గంట వరకు పార్లమెంటులో చర్చలు జరిగాయి. లోక్సభలో 60 మందికి పైగా చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో దాదాపు 40 మంది తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండియా కూటమి సభ్యులు రాహుల్ గాంధీ, ప్రియాంక, రాధాకృష్ణన్, టీఆర్ బాలు, కనిమౌళి తదితరులు తమ వాదనను బలంగా వినిపించారు. ఇది ఓట్ల కంటే సీట్లు ఎక్కువగా వచ్చేందుకు భౌగోళిక చిత్రపటాలతో చేసే ఆట, గెర్రీ మాండరింగ్లా ఉందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. జనాభాను నియంత్రించుకున్నందుకు ఇది మాకు శిక్ష అని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. బీజేపీ తెచ్చిన డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని ఎంపీ ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రులు, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల సీఎంలు డీలిమిటేషన్ హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నారు. ఈ డీలిమిటేషన్ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ అంటున్నారు. ఇక అభివృద్ధి, వృద్ధి రేటు ఇవే ప్రాతిపదికగా ఒక హైబ్రిడ్ మోడల్ను తీసుకురావాలని, దాన్నే అనుసరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారంగా కాకుండా ఇతర ప్రమాణాలతో డీలిమిటేషన్ అమలు చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. డీలిమిటేషన్కు జనాభా కాకుండా అభివృద్ధి, వృద్ధి రేటు ప్రాతిపాదికగా ఒక హైబ్రిడ్ మోడల్ను అనుసరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ బిల్లు తమ రాష్ట్రానికి గొడ్డలిపెట్టు అవుతుందని కేరళ సీఎం పినరై విజయన్ వ్యతిరేకించారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 అంతుల మెజారిటీ అవసరం. లోక్సభలో ఎన్డీఏ సురక్షితంగా ఉన్నా రాజ్యసభలో టీడీపీ, జేడీయూ వంటి మిత్రపక్షాల మద్దతు కీలకం. ఈ బిల్లులు కేవలం మహిళా రిజర్వేషన్కే పరిమితం కాకుండా దేశ సమైక్య సమతౌల్యతను ప్రభావితం చేసే పెద్ద రాజకీయ సమీకరణంగా మారాయి. టీడీపీ, జేడీయూలు ప్రభుత్వానికి మద్దతిస్తూనే దక్షిణాది ప్రయోజనాలపై హామీలు కోరాయి. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ అమలు బిల్లు నిజానికి 2023లోనే పార్లమెంట్ ఆమోదించింది. కానీ ఎన్నికల్లో మహిళల సెంటిమెంట్ను క్యాష్ చేసుకునేలా ఒక అస్త్రంలా బీజేపీ దాన్ని కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి తీసింది. నిజానికి ఈ డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో లోక్సభ సీట్లు భారీగా పెరుగుతాయి. కానీ ఆ పార్టీ బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు పెరగవని సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ విశ్లేషణ. ప్రముఖ సెఫాలజిస్టు, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ గణాంక విశ్లేషణ ప్రకారం బీజేపీ బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో సీట్లు 80 నుంచి 125కే పెరగాలి. కానీ 2011 లెక్కలతో 138 అవుతాయి. కానీ ఇదే సమయంలో బీజేపీ బలహీనంగా ఉన్న కేరళలో సీట్లు 20 నుంచి 23కి మాత్రమే పెరుగుతాయి. నిష్పత్తి ప్రకారం 31 ఉండాలి. అంటే 8 సీట్లు నష్టం. యూపీకి 80 నుంచి 138 సీట్లు అవుతాయి. అంచనా కంటే 13 ఎక్కువ. బీజేపీ బలంగా ఉండే రాష్ట్రాలకే బలం పెరుగుతుందన్నమాట. ఇక దక్షిణాదిన తెలంగాణలో 17 నుంచి 24కి పెరుగుతాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 సీట్ల నుంచి 34కే పెరుగుతాయి. తమిళనాడులో ఇప్పుడున్న సంఖ్య 39 నుంచి 50 సీట్లకు చేరుతుంది. ఇదేదో కేవలం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు మాత్రమే కాదు, 25 ఏళ్ల పాటు మన దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్ దిశా నిర్దేశాన్ని శాసించే ప్రక్రియ. సెఫాలజిస్ట్, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ మాటల్లో చెప్పాలంటే 2011 జనాభా లెక్కల ప్రకారం ముందుకెళితే
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాల సీట్లు భారీగా తగ్గి ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యం పెరిగే అవకాశం ఉంది.